తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటి, రాజకీయవేత్త గౌతమి తడిమల్ల ఏఐఏడీఎంకేకు రాజీనామా చేశారు. ఆదివారం తన ఎక్స్ ఖాతాలో రాజీనామా లేఖను పోస్టు చేశారు గౌతమి. బరువైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని అందులో పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీకి దూరమైనప్పటికీ ప్రజాసేవ, సామాజిక కార్యక్రమాల్లో తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఏఐఏడీఎంకేలో నెలకొన్న అంతర్గత పరిస్థితులు, కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగంలో చేరడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో గౌతమి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆమె రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఇది తొలి పార్టీ మార్పు కాదు. దాదాపు 3 దశాబ్దాల క్రితం బీజేపీలో చేరడం ద్వారా ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎల్కే అద్వానీ నాయకత్వంలో పార్టీలో చేరిన గౌతమి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కోసం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తరువాత తనకు కూతురు పుట్టడంతో క్రియాశీల రాజకీయాలకు కొంతకాలం దూరమయ్యారు. 2017లో మళ్లీ బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే తన ఆస్తుల వివాదానికి సంబంధించి పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2023లో కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2024లో ఏఐఏడీఎంకేలో చేరిన గౌతమికి అదే ఏడాది ఫిబ్రవరిలో ఉప ప్రచార కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రాజపాలయం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే ఆమెకు టికెట్ రాలేదు. మరోవైపు సినీ రంగంలోనూ గౌతమి చాలా కాలంగా కనిపించడం లేదు. ఎందుకు అని అడిగిన ప్రశ్నకు, నిర్మాతల నుంచి నటీనటులతో ఒప్పందాల వరకు సినీ పరిశ్రమ అంతా డీఎంకే ఆధీనంలో ఉంది. నేను వారికి రాజకీయంగా అడ్డుగా ఉన్నందుకే నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ త్వరలోనే ఇండస్ట్రీకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉంది అని గతంలో ఫెడరల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు గౌతమి. ప్రస్తుతం ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సేవా కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ను జయించిన తర్వాత స్థాపించిన లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఒక్కటే, గౌతమి రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతారా, లేక మరో రాజకీయ వేదికను ఎంచుకుంటారా? దీనిపై ఆమె తదుపరి నిర్ణయం కోసం తమిళనాడు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.